హలో ఎవ్రీవన్. సో గైస్, ఈ వీడియో అనేది ముందుగా మిమ్మల్ని ఏదో లైక్ మోటివేట్ చేసి ప్రిపేర్ చేద్దామని చెప్పైతే కాదు. సో ఒకవేళ మీకు మైండ్ లో ఉండుంటే, నిజంగా మీకు మైండ్ లో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకుందాం అని అనుకుంటే మీరే స్టార్ట్ చేస్తారు. ఓకే, ఒక వెనక నుండి ఎవరైనా పుష్ చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని. బట్ ఏంటంటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మొత్తం అదే కవర్ చేస్తాను. మెయిన్ గా ఏంటి అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే విషయం ఏంటి అంటే, నన్ను నలుగురు అడిగారు కూడా. సో అంటే ఈ సెట్ అనేది ప్రిపేర్ అవుతున్నా బాగానే ఉంది. బట్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ మాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రైనింగ్ అవుతుంది. సో ఈ టైంలో నేను వేరే ఏదో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో 2 lakhs 3 lakhs కట్టి నేర్చుకుందాం అనుకుంటున్నాను. నువ్వేం చెప్తావు అన్న అని చెప్పి నన్ను చాలా మంది అడిగారు. సో మీరు ఒక నమ్మకపోతే ఒకటి చూపిస్తాను ఉండండి. సో దట్ మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఒక్క నిమిషం అలానే ఉండండి. సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో చూడొచ్చు, ఇక్కడ ఒక తమ్ముడు అడిగాడు నన్ను, హాయ్ అన్న. సో వాళ్ళు కోర్స్ అనేది ఫుల్ గా స్క్రాచ్ నుండి ప్రొవైడ్ చేస్తున్నారంట. సో ఫీ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అది ఒక పెద్ద కంపెనీ లైక్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ట్రైనింగ్ అనేది. సో ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఏంటి అంటే లైక్ ఇది 2-3 months అనేది ఉంటుంది. సో ఈ గ్యాప్ లో మీరు 2 lakhs 3 lakhs పే చేయాలి. అది ఫస్ట్ పక్కన పెడితే మీరు మెయిన్ గా ఫోకస్ చేసింది ఏంటి ఈ టైంలో? ఈ సెట్. ఇదంతా వదిలేసి సో ఈ కోర్సుల మీద పడి, ఓకేనా, సో ఇవన్నీ అవసరం లేదు. మీకు ఒక చూపిస్తాను. సో నేను మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ ఏదైతే ఉంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా నా దగ్గర ప్రిపరేషన్ అవుతున్నాను వాళ్ళు అనమాట. ఓకేనా? సో మీకంటూ ఇప్పుడు ఇదిగోండి చూడొచ్చు. ఎవరైతే ఆల్రెడీ మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాను, అన్ని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఇవన్నీ ఇదిగోండి చూడొచ్చు. ఓకేనా? సో మీరు అనవసరంగా మనీ పే చేసి ఫోకస్ అనేది మిస్ అయిన తర్వాత మీరు మళ్ళీ బాధపడతారు. ఓకేనా? సో ముందే అన్ని చెప్పుంటే ప్రిపరేషన్ అనేది అప్పుడుండే స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదని చెప్పి అనుకుంటారు మీరే. ఓకేనా? సో కాబట్టి మీరు ఎలా ఉండాలంటే మీ ప్రిపరేషన్ అనేది ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా సరే, ఇంకా ఇదే, ఇంకా మీ ర్యాంక్ అనేది ఇక ఒక 100 లో కానీ 200 లో కానీ వస్తే మాత్రం మిమ్మల్ని ఆపేవాడు ఉండడు. అది మాత్రం మైండ్ లో గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. మీకు ఈ టైంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటే ప్రిపేర్ అవ్వాలి, కూర్చొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీ సిచ్యువేషన్స్ అనేవి మీ దగ్గర ఉండకపోయినా సరే మీరు ఆ సిచ్యువేషన్స్ ని మీకు అనుగుణంగా మార్చుకుంటే ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట సిచ్యువేషన్స్ అనేవి. అలా కాదని చెప్పి సిచ్యువేషన్స్ లొంగిపోయి, ఓకేనా, ఆ టైంలో ఫోన్ యూస్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటుంటారు. లాస్ట్ 1 month ప్రిపేర్ అవుతుంటారు. ఇది కరెక్ట్ కాదబ్బా. నేను చెప్తుంది ఒకటే కదా. నేను 45 days 50 days ఎలా అయితే ప్రిపేర్ అయ్యానో మీకు అలా అలా అవ్వకూడదు. ఓకేనా? మీరు ఇంకా ఈజీ ర్యాంక్ తెచ్చుకోవచ్చు. సో అందుకని చెప్పి నేను చాలా మందికి నా నోట్స్ కానీ నా షార్ట్ కట్ రీల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇన్ కేస్ మీకు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. కింద నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. ఒకసారి కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నేను ప్రిపరేషన్ సంబంధించిన షెడ్యూల్ అన్ని కూడా పంపిస్తాను. సో దట్ మీరు ఇంకా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? కింద లింక్ అయితే ఉంటుంది. చూసి జాయిన్ అయిన తర్వాత మీకు లైక్ ఎవరైతే ఒక 100 మెంబర్స్ 100 మెంబర్స్ తర్వాత ఎవరైతే జాయిన్ అవుతుందో వాళ్ళందరికీ నేను ఇంకా పంపిస్తుంటాను అనమాట. ఓకేనా? సో గ్రూప్ లో అనేవి లైక్ యూజువల్ గా వస్తూ ఉంటాయి. అదేది కంగారు పడాల్సిన అవసరం లేదు. వన్ మెయిన్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఇవన్నీ నేను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాను. సో పైథాన్, HTML, CSS, డిజాంగో, MySQL, SQL, ప్రాజెక్ట్ బిల్డింగ్, తర్వాత రెజ్యూమే, లింక్డ్ ఇన్, హౌ టు, ఆ తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్, ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు వేరే దగ్గరికి వెళ్ళి కోర్సెస్ కొనుక్కొని లైక్ 2 lakhs 3 lakhs ప్రొవైడ్ చేస్తే అసలు ఎందుకు? యూట్యూబ్ అనేది ఒక పెద్ద సోర్స్. దాన్ని మీరు కరెక్ట్ గా యూస్ చేసుకుంటే ఇంకా దానికి మించింది ఏమి ఉండదు. ఓకేనా? ఒకటి మీరు మిస్ అయిపోతే సర్టిఫికేట్స్ మిస్ అయిపోతారు, అంతకు మించి ఇంకేం ఉండదు. సర్టిఫికేట్స్ అనేవి ఇప్పుడు రెజ్యూమేలో అడగాల్సిన అడగట్లేదు. ఓకేనా? సో కాబట్టి దయచేసి ఈ యొక్క 2 lakhs 3 lakhs పే చేసి అనవసరంగా కట్టడం కంటే మీ ఈ సెట్ మీద కరెక్ట్ గా ఫోకస్ చేయండి. దట్ విల్ గివ్ యూ గుడ్ ర్యాంక్. అంటే ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్ వచ్చేస్తుంది. మంచి కాలేజ్ వచ్చిందంటే ప్లేస్మెంట్స్ అనేవి పక్కాగా ఉంటాయి. మీరు రిలీవ్ అయ్యే టైంకి ప్లేస్మెంట్స్ అనేవి భూమిలో ఉంటాయి. కాబట్టి మీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో అయితే ఖచ్చితంగా లేవు, నేను చెప్తాను పక్కాగా అది. అందుకే నేను ఇంకా చాలా కష్టపడుతున్నాను. డైలీ ఒక 12 o'clock 1 o'clock వరకు ప్రిపేర్ అవుతూ ఉన్నాను అంటే అర్థం చేసుకోండి నేను ఎంత కష్టపడుతున్నాను అనేది. బట్ మీకు అలా కాదు. ఈ సెట్ అనేది మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వచ్చేస్తుంది, పక్కాగా మంచి కాలేజ్ వస్తుంది. ఓకేనా? మీకు ఒక 1000 లో ర్యాంక్ వచ్చినా సరే, బ్రాంచ్ ర్యాంక్ 1000 లో వచ్చినా సరే ఈజీగా మంచి కాలేజ్ వచ్చేస్తుంది అనమాట. సో వీళ్ళందరూ నా దగ్గర ప్రెసెంట్ తీసుకుంటున్న వాళ్ళు. ఓకేనా? సో చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే పైథాన్ అని రాస్తున్నానో వీళ్ళందరూ కూడా నా దగ్గర తీసుకుంటున్న వాళ్ళంటే వాళ్ళందరూ నా దగ్గర గైడెన్స్ తీసుకుని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూడొచ్చు. ఓకేనా? సో వీళ్ళందరికీ నేను రిప్లై ఇస్తూ ఉంటాను. సో అది. ఓకేనా? సో మీరు ఒకవేళ లైక్ ఇప్పుడు ఎవరైతే ఈ సెట్ తీసుకోవాలనుకుంటున్నా, ఇది పైతాను, మీరు ఈ సెట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కింద నా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే డైరెక్ట్ గా మీకే అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఒకటి మెయిన్ గా ఈ సెట్ అనేది ఖచ్చితంగా ఫోకస్ చేయండి.
ఖచ్చితంగా 2000 3000 బిలో ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ఇంకా ఈజీ అయిపోతుంది మీ యొక్క ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా. మీ మైండ్ లో ఒకటే ఉండాలి, మీ పేరెంట్స్ అనేవి ఎంత కష్టపడుతున్నారో మీకు ఐ థింక్ చాలా మందికి తెలియదు. బట్ ఫైనాన్షియల్ డిప్లొమా నుండి వచ్చారంటే చెప్తున్నాను, ఫైనాన్షియల్స్ మీకు ఎంత స్ట్రగుల్ గా ఉంటుందని చెప్పి. సో దట్ మీరు అర్థం చేసుకుంటే ఓకే, లేదనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. లాస్ట్ 1 మంత్, లాస్ట్ 2 days 3 days లో ఓపెన్ చేసి షార్ట్ కట్ చూసి ప్రిపేర్ అయిపోదాం అనుకుంటే ఇక అది మీ ఇష్టం. నేనైతే ఇంకా ఫోర్స్ చేయను. ఫోర్స్ చేయాలంటే మీరు నా గైడెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే గైడెన్స్ తీసుకున్నాక నేనే మీకు అన్ని చెప్తాను కాబట్టి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్ గా చెప్తాను. ఇక నార్మల్ స్టూడెంట్స్ ఎవరైతే నేను వాళ్ళకైతే నేను ఖచ్చితంగా ఏం చేయలేను. సో దట్ ఇంకా మీ ఇష్టం. సో ఇదేం చెప్పాలనుకుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా కామెంట్ చేయండి, ఆర్ఎస్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసి డౌట్స్ రెక్టిఫై చేస్తాను. ఎందుకంటే నాకు టైం ఉన్న టైంలో, నాకు ఏదైనా టైం ఉంది అంటే ఖచ్చితంగా మీకు స్పేర్ చేస్తాను, మీకోసం అయితే కేటాయిస్తాను. సో దట్ ఇంకా ఈజీ అయిపోతుంది ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.